నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అగ్నిస్ బడ్జెట్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా రాఖీ స్పెషల్గా ఈ స్వీట్ తయారు చేయబోతున్నామండి. చాలా ఈజీ, టేస్టీ, చాలా హెల్దీ కూడా అండి. ఈ స్వీట్ మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో 2 కప్స్ వరకు ఫూల్ మకానా వేయండి. చాలా హెల్దీ స్వీట్ అన్నాను కదండి, చాలా హెల్దీ అండి ఇది. ఫూల్ మకానా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలండి. డైరెక్ట్గా మాత్రం ఈ స్వీట్ చేయొద్దు. స్వీట్ మాత్రం చేసేటప్పుడు ఫూల్ మకానాతో ఏ స్వీట్ చేసినా, ఏ కర్రీ చేసుకున్నా కంపల్సరీ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఫ్రై ఈ విధంగా క్రంచీగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఫూల్ మకానా బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. మొత్తం అన్నీ వేసుకోండి. ఇప్పుడు ఫూల్ మకాన్ 2 కప్స్ వరకు తీసుకున్నాను కదండి, అదే కప్పుతో 1/2 కప్పు వరకు జీడిపప్పులు వేయండి. జీడిపప్పులు వేసుకుని పౌడర్లా చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఫైన్ పౌడర్లా చేసుకోండి. ఇప్పుడు మనం బటర్ పేపర్స్కి నెయ్యి అప్లై చేసి పక్కకు పెట్టుకోండి. అలా 2 పేపర్స్కి నెయ్యి అప్లై చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఏ కప్పుతో ఫూల్ మకానా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు మిల్క్ తీసుకోండి. మిల్క్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ వేయండి. షుగర్ బాగా కరిగించుకోండి. షుగర్ బాగా కరిగినంత వరకు బాగా గరిటతో కలుపుతూ ఉండండి. ఆల్రెడీ మనం మిక్సీ పట్టించుకున్న పౌడర్ ఉంది కదండి, కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండండి. బాగా మిక్స్ చేస్తూ ఉండండి. బబుల్స్ రాకుండా చూసుకుంటూ ఉండండి. చూడండి, పిండి అనేది ఉండలు కట్టకుండా చూసుకోవాలి. బాగా చూడండి, థిక్ పేస్ట్ లాగా అయిపోవాలండి. 1/2 కప్పు వరకు మనం ఏ కప్పు తీసుకున్నా అదే కప్పుతో 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ప్యాన్కి సెపరేట్ అయిపోవాలండి. మనం మిక్స్ చేసుకున్న హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుతుండండి. కొద్దిగా నెయ్యి వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకోండి. ప్యాన్కి సెపరేట్ అయినంత వరకు బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. ఇప్పుడు బటర్ పేపర్ మీద 2 పార్ట్స్ లాగా చూడండి, ఈ విధంగా 2 పార్ట్స్లో వేసుకొని స్ప్రెడ్ చేస్తూ ఉండండి. స్పూన్కి నెయ్యి అప్లై చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే బాగా స్ప్రెడ్ అవుతుందండి. 1 పార్ట్ మాత్రం కొద్దిగా ఫుడ్ కలర్ వేయండి. ఇది ఆప్షనల్ అండి, వీడియో కోసం మాత్రం నేను వేస్తున్నాను. ఇంటి దగ్గర నేను ఎప్పుడు ఈ స్వీట్ చేసినా ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయను. ఇది ఆప్షనల్ అండి. ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ బాగా మిక్స్ అయినంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇది కూడా సేమ్ అదే విధంగా స్ప్రెడ్ చేసుకోండి బటర్ పేపర్కి మొత్తం. బటర్ పేపర్ లేకపోయినా పర్వాలేదండి, ప్లేట్కి నెయ్యి గ్రీజ్ చేసుకొని నీట్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఆల్రెడీ స్ప్రెడ్ చేసుకునేవి ఒకదాని మీద ఒకటి వచ్చే విధంగా పెట్టండి. ఎడ్జెస్ అన్ని నీట్గా బాగా అడ్జస్ట్ చేసుకోండి. బటర్ పేపర్తో నీట్గా ఫోల్డ్ చేసేయండి. ఎడ్జెస్ బాగా కవర్ చేయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఫోల్డ్ చేసి చివర్లో కూడా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టండి. కరెక్ట్గా బాగా సెట్ అవుతుంది. 30 మినిట్స్ తర్వాత బాగా సెట్ అయిన తర్వాత చూడండి, బటర్ పేపర్ తీసి చూడండి, నీట్గా ఎడ్జెస్ కూడా బాగా కట్ అవుతాయండి. స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు మాత్రం ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేయడం మాత్రం 10 నిమిషాలు అయిపోతుందండి. చాలా ఈజీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈ వీడియో మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి. ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేయవచ్చు. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. రాఖీ స్పెషల్గా ఈ స్వీట్ని మీరు ట్రై చేయండి. ఏ ఫెస్టివల్కైనా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన కిచెన్లో ఆంధ్ర స్పెషల్ స్వీట్ అందరూ ఇష్టపడే మడత కాజాలండి. క్రిస్పీగా, జ్యూసీగా, పర్ఫెక్ట్ స్వీట్ టేస్ట్తో చిన్న టిప్స్తో ఈ స్వీట్ని తయారు చేసుకుందాం. మరి లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 2 కప్స్ వరకు నేను మైదాపిండి తీసుకున్నానండి. మీరు మైదాపిండి వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసి గోధుమ పిండి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కరిగించి వేసుకోండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఎందుకన్నానంటే మళ్ళీ నేను 1 స్పూన్ ఎక్స్ట్రా వేసానండి, అందుకే 3 టేబుల్ స్పూన్స్ అన్నాను. పిండిని ప్రెస్ చేస్తూ కలపండి. పిండిని ప్రెస్ చేస్తూ కలుపుతూనే చాలా బాగా వస్తాయండి. ప్రెస్ చేస్తూ కలపాలి. బాగా పిండికి నెయ్యి అనేది బాగా పట్టే విధంగా బాగా కలుపుతూ ఉండాలండి.
పిండి కలిపిన తర్వాత ఉండ చుట్టడానికి వీలుగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఉండ చుట్టడానికి వీలుగా ఉండాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలపండి. నాకైతే పావు గ్లాస్ వాటర్ పట్టాయండి. ఒక గ్లాస్ నిండా వాటర్ పట్టాయండి. చూడండి కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా పిండి ముద్దని రెడీ చేసుకోండి. బాగా ప్రెస్ చేస్తూ కలపాలండి. పిండి అనేది ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత బాగా వస్తాయండి. పిండిని కలుపుకొని అరగంట సేపు పక్కకు పెట్టేయండి. మూత పెట్టి పక్కకు పెట్టేయండి. ఈలోపు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలోకి 2 కప్స్ వరకు మనం మైదా పిండి తీసుకున్నాం కదండి. 2 కప్స్ వరకు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. కప్పున్నర వరకు వాటర్ తీసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి. షుగరు కరిగించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వచ్చేసి ఇలాచి పౌడర్ వేసుకోండి. షుగర్ సిరప్ అనేది తీగపాకం రావాలండి. కొద్దిగా లైట్గా తీగపాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోండి. నిమ్మరసం ఎందుకు వేస్తున్నామంటే మనం స్వీట్ రెడీ అయిన తర్వాత వైట్ లేయర్గా ఫామ్ అవుతుంది కదండి. క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండడం కోసం, వైట్గా ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం అండి. అంటే షుగర్ గడ్డ కట్టకుండా ఉండడం కోసం మనం నిమ్మరసం వేస్తాం. ఈలోపు మనం షుగర్ సిరప్ అయిన తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. ఈలోపు వేరే కప్పులోకి 3 స్పూన్స్ వరకు బియ్యం పిండి తీసుకోండి. 3 స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి కరిగించుకుని వేసుకుని పక్కకు పెట్టుకోండి. అరగంట తర్వాత చూడండి పిండిని ప్రెస్ చేస్తూ బాగా కలపండి. ఆ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసి 1 పార్ట్ని సైడ్ పెట్టండి. చూడండి ఆ పిండిని కొద్దిగా మన కిచెన్ ప్లాట్ఫామ్ మీద పిండిని బాగా స్ప్రెడ్ చేసుకుంటూ చపాతీలా రోల్ చేసుకోండి. చాలా థిన్ లేయర్గా రోల్ చేయాలండి. బాగా సన్నగా పల్చగా రోల్ చేసుకోవాలండి. అప్పుడే కాజాలు అనేది చాలా బాగా వస్తాయండి. ఎడ్జెస్ అనేది నీట్గా కట్ చేసుకోండి. ఒకే సైజులో ఉండే విధంగా నీట్గా కట్ చేసుకోండి. ఎడ్జెస్ పాడేయవలసిన అవసరం లేదండి. చాలా నీట్గా కట్ చేసుకోండి. మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బియ్యం పిండి నెయ్యి అండి. అది వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. కాజాలు మాత్రం చాలా చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత పిండిని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. నెయ్యి అప్లై చేసిన తర్వాత కొద్ది పిండిని కూడా స్ప్రెడ్ చేసుకొని మనం ఎడ్జెస్ కట్ చేసుకున్నాం కదండి. ఆ లేయర్స్ని కూడా మిడిల్లో పెట్టేసి ఈ విధంగా రోల్ చేసుకోండి. చాలా సన్నగా రోల్ చేసుకోవాలి. ప్లస్ ఏంటంటే లూజ్గా రోల్ చేయొద్దండి. టైట్గానే రోల్ చేయండి. కాజాలు విడిపోతాయండి. కొంచెం టైట్గా దగ్గరగా రోల్ చేసుకోండి. రోల్ చేసినప్పుడు లాస్ట్లో చేతికి తడి చేసుకొని బాగా స్టిక్ చేయండి. లేదంటే విడిపోతాయండి. చేతికి మాత్రం తడి చేయండి. తడి చేసి మాత్రం స్టిక్ చేసుకోండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. 1 ఇంచు మందంతో కట్ చేసుకోండి మొత్తం. చూడండి ఆ ఒక్కొక్కటి తీసుకొని ఎక్కువగా ప్రెస్ చేస్తూ ఒత్తొద్దండి. ఎక్కువగా ప్రెస్ చేసి ఒత్తితే పొరలుగా రావు. నార్మల్గా ప్రెస్ చేయండి. జస్ట్ నార్మల్గా ప్రెస్ చేయండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేయండి ఒక్కొక్కటిగా. తర్వాత వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయండి. ఆఫ్ చేసుకుని ఎందుకు వేయమన్నానంటే విడిపోతాయండి. చూడండి నేనైతే బేకింగ్ సోడా ఏమీ వేయలేదు. వేయకుండా కూడా చాలా బాగా వచ్చాయి. చూడండి చాలా చాలా బాగా వచ్చాయి. 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్లోకి వేయండి. షుగర్ సిరప్లో వేసి బాగా డిప్ చేయండి. డిప్ చేసిన తర్వాత 7 నుంచి 8 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత అవి తీసి వేరే బాక్స్లోకి స్టోర్ చేసుకోండి. అప్పుడు జ్యూసీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి. కాజాలు ఫ్రై చేసుకుని వేసుకునేటప్పుడు షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండేటట్లు చూసుకోండి. పాకంని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. మన మడత కాజాలు రెడీ. చాలా టేస్టీగా వచ్చేయండి. చాలా పొరలుగా, చాలా క్రిస్పీగా. చూడండి వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా క్రంచీగా, జ్యూసీగా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఈ మడత కాజాలు. చాలా బాగా వచ్చాయి. బేకింగ్ సోడా కూడా నేను వేయలేదండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగా వచ్చాయండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ప్లీజ్ ట్రై చేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్